15ని భారతదేశం ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించింది. నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు ఈ వారం రోజులు ఆదిమ తెగలకు సంబంధించి అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అనేక రూపాల్లో. అసలు నవంబర్ 15కి ప్రత్యేకత ఏంటి? 1875వ సంవత్సరంలో ఇదే రోజున అంటే నవంబర్ 15వ తారీఖున ఆదిమ తెగలకి దైవం బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజు. బిర్సా ముండా కేవలం 25 సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఆయన ఈరోజు కూడా షెడ్యూల్ తెగల మనసులో ఒక దేవుడిగా మిగిలిపోయారు. అసలు బిర్సా ముండా గొప్పతనం ఏంటి? మనందరికి తెలుసు, మొట్టమొదట్లో ముండా రివోల్ట్ అని జరిగింది. ఈ రివోల్ట్కి నాంది బిర్సా ముండా. ఇక్కడ ఆయన గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఆయన కొంతకాలం తర్వాత క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ గమనించి భారతదేశంలో షెడ్యూల్ తెగల కల్చర్లోకి, ట్రైబల్ కల్చర్లోకి ఈ క్రిస్టియన్ మిషనరీస్ యాక్టివిటీస్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు చాలామంది ట్రైబల్స్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేస్తున్నారని గమనించి ఆయనే ఒక రిలీజియన్ని స్థాపించాలనే ఉద్దేశంతో తనకి మిరాక్యులస్ పవర్స్ ఉన్నాయని చెప్పి చాలా హీలింగ్స్ కూడా చేశారని చెప్పి ఒక ప్రసిద్ధి అనమాట. దాన్ని చూసుకుని ట్రైబల్స్ చాలామంది బీహార్లో కానీ జార్ఖండ్లో ఆ ప్రాంతంలో భగవాన్ బిర్సా ముండా దగ్గరికి వచ్చి హీలింగ్ తీసుకుని వెళ్ళేవాళ్ళంట. అలా ఆయన్ని కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన కూడా విలేజెస్ తిరుగుతూ తన రిలీజియస్ కాజ్కి, పొలిటికల్ కాజ్కి సపోర్ట్ చేయమని చెప్పారు. బిర్సా ముండా బ్రిటిష్ ఎకనమిక్ పాలసీస్కి చాలా వ్యతిరేకం. ముఖ్యంగా బిర్సా ముండా చిన్నప్పుడే కొన్ని అంశాలు అక్కడ జరిగాయి. తికాదార్స్, జాగీర్దార్స్, జమీందార్స్ వీళ్ళందరూ కూడా అక్కడున్న ట్రైబల్ ల్యాండ్ రైట్స్లోకి ఎంటర్ అయిపోయారు బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్తో. దాన్ని బిర్సా ముండా తీవ్రంగా క్వశ్చన్ చేశారనమాట. సో ఈ సందర్భంగా బిర్సా ముండా వాయిలెన్స్ కూడా సపోర్ట్ చేశారు. క్రిస్టియన్ మిషనరీస్ని వీళ్ళని చంపడానికి కూడా ఆయన ప్రోత్సహించేవాళ్ళంట. అయితే బిర్సా ముండా 1900 సంవత్సరంలోనే 25 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయారు, 25 ఇయర్స్కే. ఈ వయసులో ఆయన చనిపోయింది జైల్లో చనిపోయారని లేదా అసాసినేట్ చేశారని చెప్తుంటారు. అయితే ఇక్కడ బిర్సా ముండా ట్రైబల్స్ అందరికీ భారతదేశంలో ఒక గాడ్ లాగా చాలామంది ప్రస్తుతిస్తుంటారు. భారత పార్లమెంట్లో చూస్తే ఒకే ఒక విగ్రహం, ట్రైబల్ విగ్రహం, ట్రైబల్స్కి సంబంధించిన విగ్రహం బిర్సా ముండాది. అంత గొప్ప హానర్ ఆయనకి లభించింది. ఆయన పుట్టినరోజున ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం అంటే నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటారు. ఈ రోజున నేషన్ బిల్డింగ్కి, ఫ్రీడమ్ ఫైట్కి సపోర్ట్ చేసిన ట్రైబల్స్ ఎవరైతే జాతిని నిర్మించడంలో, స్వతంత్ర సమరయుద్ధంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో ఆ ట్రైబల్స్ అందరికీ గుర్తింపుగా, ట్రైబల్ లీడర్స్ అందరికీ గుర్తింపుగా ఈ డే జరుపుతారనమాట. దాంతోపాటు ఈ రోజున దేశం మొత్తం అనేక కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఫస్ట్ టైం మోడీ గారు ట్రైబల్స్ కోసం ఒక మ్యూజియం కూడా, దాదాపు 10 మంది ట్రైబల్ లీడర్స్కి మ్యూజియం స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ మ్యూజియం ఈరోజు స్టార్ట్ అయింది, బిర్సా ముండా ట్రైబల్ మ్యూజియం అనమాట. అంటే ఆయన గురించి పూర్తి స్థాయి స్టోరీ మొత్తం ఆ మ్యూజియంలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దాంతోపాటు ట్రైబల్ సంబంధించి లైబ్రరీ స్టార్ట్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ భోపాల్లో ఆయన దాదాపు 2 లక్షల ట్రైబల్ లీడర్స్ని, 2 లక్షల ట్రైబల్స్ని ఈ రోజున ఈ జనజాతీయ గౌరవ దివస్ రోజు అడ్రస్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ వారం రోజులు కూడా ట్రైబల్ సంబంధించి విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, వాళ్ళకి సంబంధించిన కల్చర్, అంటే ట్రైబల్స్ భారతదేశ సంస్కృతికి ఏ విధంగా తోడ్పడ్డారు, దాని డెవలప్మెంట్కి ఏ విధంగా తోడ్పడ్డారు, ఇలాంటి అంశాలు కూడా ఈ రోజున చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. మనందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా అనేక ఆదిమ జాతులు వెనకపడి ఉన్నాయి. వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే అవగాహన చాలా అవసరం. దానికోసం ఈ జనజాతీయ గౌరవ దివస్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. భారతదేశంలో ఇక ముందు 10 ట్రైబల్ లీడర్స్కు మ్యూజియం స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ మ్యూజియం ఆల్రెడీ మోడీ గారు ఈరోజు వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. బిర్సా ముండా మ్యూజియం రాంచీలో ఇది లొకేట్ అయింది. దీంతోపాటు ఇంకా 9 మ్యూజియంస్ కంప్లీట్ కావాల్సి ఉంది. టార్గెట్ ఇయర్ 2022 కల్లా ఇవి కంప్లీట్ అవుతాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీన్ని పర్సూ చేస్తోంది. ఎక్కడెక్కడ ట్రైబల్ మ్యూజియంస్ పెడుతున్నారు ట్రైబల్ లీడర్స్వి ఒకసారి చూద్దాం. రాజ్పిప్లా గుజరాత్లో, రాంచీ జార్ఖండ్లో, లంబసింగి ఆంధ్రప్రదేశ్లో, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, కోరికోడ్ కేరళ, చింద్వారా మధ్యప్రదేశ్, హైదరాబాద్ తెలంగాణ, సేనాపతి మణిపూర్ అండ్ కేల్సి మిజోరాం. ఈ ప్రాంతాల్లో
ట్రైబల్ లీడర్స్ కోసం మ్యూజియంస్ వస్తున్నాయి. ఫస్ట్ మ్యూజియం ఈరోజు లాంచ్ అయింది బిర్సా ముండాది మన రాంచీలో. అక్కడికి మోడీ గారు వర్చువల్ వే ద్వారా దీన్ని లాంచ్ చేశారు. మోడీ గారు యాక్చువల్గా ఈరోజు భోపాల్ వెళ్ళారు ఈ పర్టికులర్ జనజాతి గౌరవ దివస్ సెలబ్రేషన్స్. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అద్భుతంగా చెప్పాలంటే ఇక్కడ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది. ఆజాదీకి అమృత్ మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇలా ట్రైబల్స్ కూడా గౌరవించడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ నవంబర్ 15న ఈ దివస్ జరుపుకోవడం కూడా జనజాతీయ గౌరవ దివస్ చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం ఈ గ్రేట్ ట్రైబల్ లీడర్స్ మ్యూజియం సంబంధించి కూడా న్యూస్ తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం బిర్సా ముండా మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది.